ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 28వ శ్లోకం. భండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సముత్సుక. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండాసుర సైన్యమును వధించుటలో తన సైన్యము చూపు ఉత్సాహమును పరాక్రమమును చూచినట్టి అమ్మ సంతోషం పడుచున్నదని భావం. సంపూర్ణ మోహమునకు సంకేతం భండాసురుడు. అహంకారం, మమకారం, ఈర్ష్య, ద్వేషం, అరిషడ్వర్గములు, చిత్తవృత్తులు, శరీరమే నేను అనే ద్వంద్వ భావములను అసురీభావములు అంటారు. వీటికి తోడు రాజస తామస గుణభావములు మొదలగునవి భండాసుర సైన్యములు. ఇక బాహ్యవృత్తుల నడంచు యమ నియమాసనాదులు, అంతర్ముఖమున చేయు పరమాత్మ విచారం, ఆత్మ అనాత్మ విచారం, ధర్మ సత్య సాధనలు అనునవి శక్తి సైన్యములు. అసురీభావముల ప్రభావం తగ్గి దైవీభావముల ప్రభావములు మేలుకొనుటయే శక్తి సైన్యముల యొక్క ఉత్సాహంగా సూచించటం జరిగింది. ఇట్టి అసుర శక్తి భావములకు నిత్య సంఘర్షణ జరుగుతూనే ఉండును. దీనిలో శక్తి భావములు పైచేయి అగుటను సూచించున్నదే ఈ శ్లోకార్థ భావం. ఓం ఐం హ్రీం శ్రీం భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః. నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సముత్సుక. నిత్య అనగా నిత్యాధిదేవతలు. పరమేశ్వరి హృదయం నుండి కలిగినవాడు మార్తాండ భైరవుడు. మార్తాండ భైరవుని వలన కలిగిన వారు నిత్యాధిదేవతలు. వీరే నిత్యము పాటించు పాడ్యమీ తిథులు. సూర్యుని కాంతి వలన ఏర్పడిన చంద్ర కళలు. వాటి వివరములను చూచిన పాడ్యమీ తిథికి నిత్యాది దేవత కామేశ్వరి, చంద్రకళ అమృత. ఇక ద్వితీయ తిథికి భగమాలిని నిత్యదేవత మానద చంద్రకళ. తదియ తిథికి నిత్యదేవత నిత్యక్లిన్న, చంద్రకళ పూష. చవితి తిథికి నిత్యాదిదేవత భేరుండ, చంద్రకళ తుష్టి. పంచమీ తిథికి నిత్యాదిదేవత వహ్నివాసిని, చంద్రకళ పుష్టి. షష్ఠి తిథికి నిత్యాదిదేవత మహావజ్రేశ్వరి, చంద్రకళ రతి. సప్తమీ తిథికి నిత్యాదిదేవత శివదూతి, చంద్రకళ ధృతి. అష్టమీ తిథికి నిత్యాదిదేవత త్వరిత, చంద్రకళ శశిని. నవమీ తిథికి నిత్యాదిదేవత కులసుందరి, చంద్రకళ చంద్రిక. దశమీ తిథికి నిత్యాదిదేవత నిత్య, చంద్రకళ కాంత. ఏకాదశి తిథికి నిత్యాదిదేవత నీలపతాక, చంద్రకళ జ్యోత్స్న. ద్వాదశీ తిథికి నిత్యాదిదేవత విజయ, చంద్రకళ శ్రీహి. త్రయోదశీ తిథికి నిత్యాదిదేవత సర్వమంగళ, చంద్రకళ ప్రీతి. చతుర్దశీ తిథికి నిత్యాదిదేవత జ్వాలామాలిని, చంద్రకళ అంగద. పున్నమికి నిత్యాదిదేవత చిత్ర, చంద్రకళ పూర్ణ. ఈ విధంగా ప్రతి తిథికి నిత్యాది దేవతలు చెప్పబడినవి. వరుసగా పాడ్యమి నుండి పున్నమి వరకు
కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర. వీరు శ్రీచక్రంలో బిందువు తర్వాతి ఆవరణం త్రిభుజం. త్రిభుజంలో అపసవ్యంగా వ్యాపించి ఉంటారు. భుజానికి 5గురుగా ప్రకాశిస్తూ ఉంటారు. దమనక, దీర్ఘజిహ్వ, హబక, హాలుముల్లు, కక్లశ, కల్లి, వాహన, దుక్లస, పుత్రకేతు, చంద్రబాహు, కుక్కర, జంబుకాక్ష, కుంభగ, తీక్ష్ణశృంగ, త్రికంటక, చంద్రగుప్త అనువారు భండాసురుని సైన్యంలో రాత్రి శక్తులు. అనగా రాత్రియందు వంచనతో యుద్ధం చేయుటలో ఆరితేరినవారు. శక్తి సైన్యం ఏమరుపాటున ఉండగా వంచించి ముసుగులతో లోనికి ప్రవేశించారు అసుర సైన్యం. పంచమీ తిథి వహ్నివాహిని, చతుర్దశీ తిథి జ్వాలామాలిని. తమ సైన్యంలో ప్రవేశించిన రాత్రి శక్తులను గుర్తుపట్టి దీనితో నిత్యాది దేవతలు మేల్కొని రాత్రి శక్తులను వధించాయి. నిత్యాది దేవతలు కాలస్వరూపం. అసురభావాలు నశించుటకు కాలము యొక్క అనుగ్రహాన్ని తెలుపుతూ ఉంది. నిత్య కర్మలకు సంధ్యావందనాది కృత్య ప్రయోజనమును తెలియజేస్తోంది. కామేశ్వరాదులు కాలస్వరూపులు, ద్వైత భావనాకారకులు. వీరిలో వహ్నివాహిని జ్వాలామాలిని అనువారు రాత్రీ శక్తులను గుర్తించుట అన్నది ఆత్మజ్ఞాన సంపదను సూచిస్తోంది. ఓం ఐం హ్రీం శ్రీం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకాయై నమః.